శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఏప్రిల్ 21 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే పంచమి తిథి ఉంది. మృగశిర నక్షత్రం అర్ధరాత్రి 12 గంటల 1 నిమిషం వరకు ఉంది. మంగళవారం మృగశిర నక్షత్రంతో కలిసి వస్తే రాక్షస యోగం ఉంటుంది. ఈ రాక్షస యోగం మిత్ర కలహాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా రాక్షస యోగం వల్ల ఇతరులతో గొడవలయ్యే అవకాశం ఉంది. అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బెల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళటం, ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు పెట్టుకుని వెళ్ళటం ద్వారా రాక్షస యోగం ఉన్నప్పటికీ ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఉండవు, కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి మృగశిర నక్షత్రానికి రెండిటికి అధిపతి అయిన కుజుడు మీన రాశిలో, గురువు ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి ప్రాపర్టీస్ కొనటం అమ్మటానికి సంబంధించిన చర్చలు చేసుకోవటానికి ఈరోజు బలం ఉంది. అప్పులు తీర్చడానికి బలం ఉంది. రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యవహారాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి బలం ఉంది. అదేవిధంగా ఈరోజు బ్యాంక్ లోన్లు శాంక్షన్ కావటానికి చేసే ప్రయత్నాలకు బలం ఉంది. సోదరులతో ఉన్న గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా ఈ కుజుడి మిత్రక్షేత్ర స్థితి విశేషంగా యోగిస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా మృగశిర నక్షత్రం ఉంది కాబట్టి మృగశిర నక్షత్ర బలాన్ని బట్టి నామకరణం, సీమంతం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. గణిత విద్యలు నేర్చుకోవటానికి కూడా మృగశిర నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులు నేర్చుకోవటానికి మృగశిర నక్షత్రం అనుకూలిస్తుంది. అదేవిధంగా అనేక విషయాల్లో కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అయ్యి కోచింగ్ తీసుకోవటానికి కూడా మృగశిర నక్షత్రం అనుకూలిస్తుంది. అదేవిధంగా విలువైన వస్త్రాలు, ఆభరణాలు ఇటువంటివి ధరించటానికి కూడా కొంతవరకు అనుకూలం. అంటే మంగళవారం రోజు నూతన వస్త్రాలు ధరించరు, కానీ మృగశిర నక్షత్ర బలాన్ని బట్టి ఎమర్జెన్సీ ఉంటే ధరించవచ్చు. అలాగే మృగశిర నక్షత్ర బలాన్ని బట్టి విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలిస్తుంది. అదేవిధంగా వ్యవసాయదారుల విత్తనాలు చల్లటానికి కూడా మృగశిర అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యపరంగా కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. అలాగే దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసే యోగం కూడా ఈరోజు మేషరాశి వాళ్ళకు ఉంది. అదేవిధంగా ఈరోజు ఎవరైనా మేషరాశి వాళ్ళు దూర ప్రాంతాలకు ప్రయాణాల నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే సూచనలు ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు కొన్ని ఆకస్మిక సంఘటనలు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. అవన్నీ కూడా మీకు చక్కటి శుభ ఫలితాలనే కలిగింపజేస్తాయి. సామాన్యమైన విజయాలు కనిపిస్తున్నాయి. అద్భుతమైన విజయాలు లేకపోయినా, చరిత్ర సృష్టించే విజయాలు లేకపోయినా ఎంతో కొంత మీ రంగంలో మంచి విజయాలను పొందే యోగం అయితే వృషభ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళు ఈరోజు దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయటానికి, ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు పొందటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంతానపరమైన వ్యవహారాల్లో కూడా మంచి లాభం కలుగుతుంది. అంటే సంతానానికి సంబంధించిన విద్యా, వివాహ అంశాల వల్ల కూడా ఈరోజు మిథున రాశి వాళ్ళు మంచి ప్రశాంతతను పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం ఉంది. బ్రహ్మాండమైనటువంటి రుచికరమైన భోజనాన్ని స్వీకరించే యోగం కర్కాటక రాశి వాళ్ళకు ఉంది. అలాగే ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఏ పని ప్రారంభించినా కర్కాటక రాశి వాళ్ళు ఆ పని సులభంగా పూర్తి చేయగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ధన వ్యయం ఉంటుంది. ఊహించిన దానికంటే ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈరోజు సింహరాశి వాళ్ళు అనుకున్నది సాధించలేకపోవటం వల్ల కొద్దిగా నిరాశకు లోనయ్యే సూచనలు ఉన్నాయి. అలా నిరాశ పెట్టుకోకుండా మళ్ళీ ప్రయత్నిస్తే తప్పకుండా మీ తెలివితేటలతో జీవితంలో ఉన్నత స్థాయికి చేరవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు స్థానచలనం కనిపిస్తోంది. విలువైన వస్తువులు, విలువైన ఆభరణాలు ముందు కనిపించకుండా వెళ్ళటం, ఆ తర్వాత స్థానచలనం వల్ల కూడా ఈరోజు కన్యారాశి వాళ్ళు కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. అంతేకాకుండా కన్యారాశి వాళ్ళు ఈరోజు అనారోగ్య భావనల వల్ల కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. కన్యారాశి వాళ్ళకి శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. దాన్ని అదుపులో ఉంచుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయటం ఈరోజు చాలా అవసరం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా కొంత బాధ ఉంటుంది. ఆ బాధ, ఒత్తిడి దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి.
అలాగే గృహంలో గూడా కొన్ని చికాకులుంటాయి. ఆ చికాకులని పక్కన బెట్టి సమయస్ఫూర్తితో తెలివిగా వ్యవహరించటం ఈరోజు తులారాశి వాళ్ళు తప్పకుండా చేయాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైన ధనలాభం ఉంటుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు పొందగలుగుతారు. ప్రతి పనిలో ఉత్సాహం ఉంటుంది. ఆరోగ్యపరంగా గూడా మంచి అద్భుతమైన ఫలితాలను ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళు పొందగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళు ఈరోజు బంధుమిత్రులను కలుసుకుంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము లభిస్తాయి. అలాగే అన్ని రకాలుగా గూడా ఈరోజు ధనుస్సు రాశి వాళ్ళకి డబ్బు పరంగా ఎటువంటి లోటు ఉండదని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రతి సౌఖ్యము కూడా చాలా సులభంగా పొందగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి వ్యాపార పరంగా చాలా బావుంటుంది. వ్యాపారంలో గ్రోత్ బావుంటుంది. అలాగే ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉద్యోగంలో అయినా సరే విపరీతంగా లాభాలొచ్చే సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు అనుకోని ఆపదలు వెంటాడే సూచనలున్నాయి. తస్మాత్ జాగ్రత్త. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మానసిక ఆందోళన కొన్ని ఉంటాయి. వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. అలాగే కొన్ని చిక్కులు, చికాకులు ఉంటాయి. అయినప్పటికీ మీ తెలివితేటలతో, సమయస్ఫూర్తితో వాటన్నిటిని గూడా కుంభరాశి వాళ్ళు పరిష్కరించుకోగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళు ఈరోజు ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది. కొద్దిగా ప్రయత్నిస్తేనే అనుకున్న పనులు అనుకున్నట్లు సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాలు పంచుకునే యోగం కూడా మీనరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది. దానివల్ల కూడా చక్కటి అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. గౌరీదేవి అనుగ్రహం కలుగుతుంది. 12 రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేయాలంటే ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది. అదే శంకర జయంతి. జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారి జన్మదినం. ఈ సందర్భంగా శివాయ గురవే నమః అనే మంత్రాన్ని 11 సార్లు, ఓం శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య గురవే నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకుంటే అన్ని రకాలుగా కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతమైన విజయాలు చేకూరుతాయి. శివాయ గురవే నమః, ఓం శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య గురవే నమః. ఈ 2 మంత్రాలు 12 రాశుల వాళ్ళకి అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో రాణించవచ్చు. కార్యసిద్ధి లభిస్తుంది. ఈరోజు మంగళవారం కాబట్టి ఉదయం 6-7 మధ్యలో, మధ్యాహ్నం 1-2 మధ్యలో, రాత్రి 8-9 మధ్యలో కుజహోర ఉంటుంది. కుజహోర ఉన్న సమయంలో సర్జరీలు చేయటానికి అనుకూలం. అప్పులు తీర్చడానికి అనుకూలం. కుజహోరలో అప్పులు తీరిస్తే మళ్ళీ అప్పు చేయాల్సిన అవసరం రాదు. కుజహోరలో సర్జరీ చేయించుకుంటే 100% సర్జరీ విజయవంతం అవుతుంది. అలాగే సాహసోపేతమైనటువంటి క్రీడల్లో ప్రవేశించడానికి కూడా కుజహోర విశేషంగా సహకరిస్తుంది. హోరా కాలాన్ని బట్టి ఈ పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేయవచ్చో, చేయకూడదో, ఒకవేళ ప్రయాణం చేయవలసి వస్తే ఎటువంటి పరిహారం పాటించి ప్రయాణం చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి 12 రాశుల వాళ్ళు ఏ పనులు చేస్తే అదృష్టం కలిసొస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన విధుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.